హాయ్ హలో నమస్తే అందరి వ్లాగ్స్. ఈరోజు మా ఆయనకి వంట ప్రిపేర్ చేస్తున్నాను. డ్యూటీ టైం అవుతుంది, తను షాప్కి వెళ్ళాలి. 9 వరకు షాప్కి వెళ్ళాలి. నేను ఈరోజు లేట్గా లేసాను, అందుకే ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేస్తున్నాను. తన కోసం దొండకాయ ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ తనకి టీ ప్రిపేర్ చేస్తున్నాను. తను ఒక్కడికి నాకు అలవాట్లేదు. నాకు ఎప్పుడైనా హెడేక్ ఉన్నప్పుడు తాగుతాను అంతే. డైలీ తను ఒక్కడికి టీ పెడతాను. తర్వాత నెక్స్ట్ దొండకాయ ఫ్రైలోకి కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ దానికోసం ప్రిపేర్ చేసుకోనికి కడాయి పెట్టేసుకున్నాను. అంతలోనే టీ అయిపోయింది. టీ తన కోసం టీ పోసేసాను. తర్వాత కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసుకోనికి కడాయిలో ఆయిల్ పోసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లోకి కొబ్బరి కూడా వేసాను. అవి ప్రిపేర్ అయిపోయినాయి, పక్కకు పెట్టేసేసుకున్నాను. తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ పెట్టడానికి రైస్ కడిగిస్తున్నాను. కడిగిన తర్వాత నెక్స్ట్ నేను కుక్కర్లో రైస్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా నాకు అలవాటు, దాంట్లోనే తొందరగా అవుతుంది కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే. అందుకని చెప్పి కుక్కర్లో పెట్టేసుకుంటాను. కుక్కర్లో రైస్ ఫాస్ట్గా అవుతుంది, అందుకే దాంట్లోనే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా. అది చూడాల్సిన అవసరం ఉండదు. అది విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు. మళ్ళీ రైస్ కూడా బాగా అవుతుంది దాంట్లోకి. తర్వాత కొబ్బరి పచ్చడికి ప్రిపేర్ చేశాను కదా, అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. పచ్చడి మిక్సీ పెట్టడం అయిపోయింది. తర్వాత దాన్ని పక్కకు పట్టేసుకున్నాను. దొండకాయలోకి టమాటా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమంది దొండకాయ ఫ్రైలో టమాటాలు వేస్తారో చెప్పండి. నేనైతే వేస్తాను. ప్రతి కర్రీలో నేను టమాటాలు ఖచ్చితంగా వేస్తాను. అలాగే దొండకాయ ఫ్రైలో కూడా టమాటా వేస్తున్నాను. ఎలా ఉంటుందో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి.